భారతదేశ చరిత్రలోనే అత్యంత విధ్వంసకర యుద్ధంగా చరిత్రకారులచే పేర్కొనబడిన తల్లికోట యుద్ధం గురించి తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొనకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. విజయనగర సామ్రాజ్యంలోని 60 రేవు పట్టణాలు, సంపదలతో తులతూగు అనేక పట్టణాలతో కూడిన సామంత రాజ్యాల నుండి వసూలయ్యే అపారమైన ఆదాయంతో ఏ ముసల్మాన్ రాజు కూడా విజయనగరంపై దాడి చేయడానికి సాహసించలేనంత అపారమైన సైనిక సంపత్తిని సమకూర్చుకున్న విజయనగరం అళయ రామరాయల ఆధ్వర్యంలో తల్లికోట యుద్ధంలో పాల్గొనుటకు కృష్ణానది దక్షిణ వైపు తీరంలో ఉన్న రాక్షస తంగడి గ్రామాల మధ్యనున్న మైదాన ప్రాంతానికి చేరుకుంది. అళయ రామరాయలు తన సైన్యములో 72 వినియోగాల వారు అనగా 72 సేవల విభాగాలతో కూడిన సైన్యాన్ని తుంగభద్రా నదీ తీరం నుండి కృష్ణా తీరం వరకు 80 మైళ్ళ వెడల్పున వ్యాపించి ఉంది. తావరగెరే కృష్ణగిరిల మధ్య రాజభూవరుడుగా పిలువబడే అళయ రామరాయలు తన గుడారాన్ని స్థాపించుకున్నాడు. తన సైన్యాన్ని యుద్ధ సామగ్రితో సన్నద్ధం చేసి నరపతి వారిని వారి వారి స్థలాలలో వారు యుద్ధం చేయవలసిన చోట వినియోగించాడు. వారి విధులు నిర్ణయించి రత్నాలు తాపిన ఆభరణాలు, కంకణాలు, కంఠహారాలు, కర్ణాభరణాలు, కౌస్తుభాలు, శిరోభూషణాలు, ఉంగరాలు, తురాయిలు మొదలైనవి బహుకరించాడు. నూతన అరుదైన వస్త్రాలు తన సేనానులు, అష్టప్రధానులు, దళవాయిలు, బిసలప్ప నాయకుడు, తిరువెంగళ నాయకుడు, కార్తీక నాయకుడు, వీరప్ప నాయకుడు తదితరులకు కానుకలుగా ఇచ్చి వారిని తన సమక్షానికి పిలిచి ఇలా అన్నాడు: మహమ్మదీయ పాదుషాలు మనపైకి సాగి వస్తున్నారు. అవసరమైన యుద్ధ సామగ్రిని మీతో తీసుకొని వారితో గట్టిగా పోరాడండి అని వారికి ఆదేశం ఇచ్చిన వెంటనే వారు రాక్షస తంగడి గ్రామాల నుండి తమ శిబిరాన్ని కృష్ణా తీరానికి మార్చారు. ఈ సమాచారాన్ని కృష్ణానది ఉత్తర తీరాన ఉన్న తాలికోట ప్రాంతంలో మోహరించిన 5 మహమ్మదీయ రాజులకు వేగులు పై విషయాన్ని చేరవేశారు. వెంటనే పాదుషాలు తమ తమ వజీర్లు, ఉమ్రాలు, సేనానులు, అష్టప్రధానులు, దళవాయులను పిలిపించి వారికి కానుకలు పంచి ఇలా అన్నారు: రాక్షస తంగడి వెలుపల నరపతి తన మొత్తం సైన్యముతో విడిది చేసి ఉన్నాడు. మనం ఏమాత్రం వెనకబడకూడదు అంటూ వారు అధికారులను పిలిచి యుద్ధ సామగ్రిని సైన్యానికి అందజేయవలసిందిగా ఆదేశించారు. ఆ విధంగా కృష్ణానదికి ఇరువైపులా లక్షలాది ప్రత్యర్థుల సైన్యాలు యుద్ధానికి సన్నద్ధమై మోహరించి ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. రామరాజు సైన్యం కదలికను విన్న సుల్తానుల కూటమి తమ సేనలను కూడా రాక్షస తంగడికి నడిపించారు. అప్పుడు రామరాయలు తన మంత్రులు, అధికారులను, సేనానులను తన సమక్షానికి పిలిపించుకొని తాను ఆదేశించే వరకు దాడి చేయవద్దని ఆదేశించాడు. తరువాత ఆయన జమదార్ ఖానాకు చెందిన గిరియప్ప నాయక, పవాడ నాయకులను కింది సందేశంతో అలీ ఆదిల్ షా పాదుషా వద్దకు పంపాడు. ఆ సందేశంలో అలీ ఆదిల్ షాను ఉద్దేశించి, నీ బాల్యం నుండి మా కుమారునిగా పిలువబడే హక్కు సంపాదించుకున్నావు. పసి వయసులోనే మా వద్దకు వచ్చావు. మా ఒడిలో కూర్చుని ఆడుకున్నావు. మేము నిన్ను బుజ్జగించాము, పెంచి పెద్ద చేశాము. ఇప్పుడు నీ ఒక దుష్కార్యము చేయతలబెట్టావు. 3 ముసల్మానులతో చేరి మాపై దాడి చేయడం నీకు ఉచితం కాదు. మేము నీకు రక్షణనిచ్చాము. నీ పాలు, వెన్న ఖర్చుల కోసం నీకు 3 జిల్లాలు ముద్గల్, రాయచూరు, ఆదవానీలను ఇచ్చాము. మా మీద దండయాత్రకు వారితో చేరడం మంచిది కాదు. నీకు భవిష్యత్తులో శుభం కలుగాక అంటూ సందేశాన్ని పంపాడు. ఈ సందేశానికి అలీ ఆదిల్ షా పాదుషా ఈ విధంగా సమాధానం పంపాడు: నేను వారితో ఇష్టపూర్వకంగా కలవలేదు. వాళ్ళు నా రాజ్యంలో బలవంతంగా ప్రవేశించి దాన్ని నాశనం చేశారు. నా రాజ్యంలో విశాలమైన అడవులతో
దీర్ఘమైన పర్వత శ్రేణులున్నాయి. వాళ్ళు కొండలను నేలమట్టం చేసి చదును చేసి తమ అశ్విక దళాలు ప్రయాణించడానికి అనువుగా రహదారులు నిర్మించుకున్నారు. దౌర్జన్యంగా వారు నా భూభాగంలోకి ప్రవేశించారు. నేనేమీ వారిని ప్రోత్సహించలేదు. ఈ విధంగా నేను మీ ఒడిలో కూర్చున్నందుకు, మీ కుమారుడిగా పిలిపించుకునే గౌరవాన్ని పొందినందుకు నా హృదయాన్ని మీకు ఇచ్చాను. నేను దీనికి భిన్నంగా ఏమీ చేయలేదు. నా వాగ్దానాన్ని భంగము చేయను. నా వైపు నుండి బాధపడవద్దు. నేను మీ పక్షంలోనే ఉన్నాను. నేను పరిస్థితుల బలవంతం వల్ల ఇక్కడకు సైన్యంతో రావాల్సి వచ్చిందే తప్ప ఇష్టపూర్వకంగా కాదు అని తిరుగు సందేశం పంపాడు. ఆదిల్ షా పాదుషా దగ్గర నుండి తిరిగి వచ్చిన రాయబారులు జరిగిన విషయాలు రాజభూవరునికి సవివరంగా తెలియజేశారు. తమ వెంట తీసుకొని వచ్చిన అలీ అదుల్ షా రాయబారులు వార్తాహరులను ఆయనకు పరిచయం చేసి విలువైన వస్త్రాలు, ముత్యాల తురాయిలు, నడుము పట్టీలు, శాలువలు, చొక్కాలు, అల్లిన తలపాగలు కానుకలుగా ఇప్పించారు. రాజభూవరుడు అలీ అదిల్ షాకు ఒక ఉత్తమమైన ఫిరంగిని, విలువైన ముత్యాలను పంపాడు. విషయం తెలుసుకున్న నిజాం షా మరియు కుతుబ్ షాహ పాదుషాలు అలీ ఆదిల్ షాకు ఈ విధంగా సందేశాన్ని పంపారు. మేము నీవు కలిసి రాజభూవరునిపై యుద్ధం ప్రారంభించాము. నీవు ఆయనతో రహస్య సంప్రదింపులు ఎందుకు మొదలుపెట్టావు? రాజవస్త్రాలు ఎందుకు పంపావు? అతను నీకెందుకు కానుకలు పంపాడు? దీనికి కారణమేమిటి? నీవు వంచన తలబెట్టావు. మేము నిన్ను నమ్మకూడదు. నీవీ విధంగా ప్రవర్తించడం సముచితం కాదు. మనందరం కలిసి రాజరాజుపై యుద్ధం చేయాలి. మనం యుద్ధంలో విజయం పొందాలని ఈ సందేశం నీకు పంపుతున్నాము. నీ మోసాలు ఇలాగే కొనసాగించేటట్టయితే మేము నీ నుండి వేరుపడి వెళ్ళవలసి వస్తుంది. వేరే మార్గం లేదు. నీవు మాతో చేరితే సరే. రాజభూవరునితో యుద్ధం విషయంలో మా నిశ్చయం అలాగే ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా నీవు మాతో చేరకపోయినట్లయితే భవిష్యత్తులో మేము నీపైన రాజభూవరునిపైన కూడా యుద్ధం చేయవలసి ఉంటుంది అని సందేశాన్ని పంపాడు. ఈ సందేశం విని అలీ ఆదిల్ షా ఆందోళన చెంది వార్తాహరులతో ఈ క్రింది సమాధానం పంపాడు. మీరు ఏమి చేయదలుచుకున్నా నాకు ఇష్టమే. మీ సలహా పాటించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సందేశంతో మిక్కిలి సంతోషించిన ముగ్గురు రాజులు తగిన బహుమతులిచ్చి వార్తాహరులను పంపించి వేశారు. అప్పుడు రాజభూవరుడు రాక్షస తంగడి గ్రామం వెలుపల ఒక మైదానంలోకి వెళ్ళి అక్కడ రణఘంటను, రణస్తంభాన్ని స్థాపించాడు. ఆ ప్రదేశంలో మొత్తం కర్ణాటక సైన్యం ఒకే బృందంగా అక్కడ కూడింది. రణఘంట మోగిన వెంటనే యుద్ధం ప్రారంభమైంది. ఇరుపక్షాలు భీకరంగా పోరాడాయి. చాలామంది చనిపోయారు. అప్పుడు రామరాజు ఆగ్రహ పరవశుడై తన మంత్రులను పిలిపించి వారికి ఆదేశాలు ఇచ్చాడు. రాజహంస అనే అమృత గజంపై ఆసీనుడై తన సేనలన్నింటితో రామరాజు 4 పాదశాలపై దాడి చేశాడు. ఆయన కిరువైపులా ఏనుగుల హౌదాలపై ప్రసిద్ధికెక్కిన యోధులు కూర్చున్నారు. వారి వెనుక యుద్ధబేరీలు మోగించారు. సంగీత వాద్యకారులు బాకాలు, బూరలు, వీణలు, టామ్టామ్లు వంటి వాయిద్యాలను వారి ముందు వాయించారు. పెద్ద సంఖ్యలో ఫిరంగులు, రామసింగులు, జంజాలు, రాకెట్లు, ఉక్కు బాంబులు తెప్పించి వాటన్నిటినీ ఒకేసారి కాల్పించాడు. పాదుషాల వైపు అసంఖ్యాక జనం మరణించారు, గాయపడ్డారు. ఈ విధంగా 3 రోజుల 9 గంటల పాటు ఈ యుద్ధం కొనసాగింది. 3 బృందాలుగా ఏర్పడిన 3 పాదుషాల సైనికులు పెద్ద సంఖ్యలో కాలికి బుద్ధి చెప్పారు. జరాలుగా ఏర్పడి వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయి అడవుల్లో దాక్కున్నారు. ముసల్మాన్ రాజులు యుద్ధరంగము నుండి ఉపసంహరించుకొని 2 హరిదారిల దూరంలో నిలిచారు. అప్పుడు తమ విజయంతో మహోత్సాహభరితులైన రాజభూవరుని సేనలు తమ తమ శిబిరాలలో ఒకరితో ఒకరు చతుర్లాడుకుంటూ విజయం మత్తులో మునిగిపోయారు. అప్పుడు సైన్యము తాము భయపడవలసిన అవసరం లేదని, ఎటువైపు నుండి తమ వైపు ఎవరూ దాడి చేయలేరని తలంచి మొత్తం సైన్యమంతా తమ శిబిరంలో సుఖస్థితిలో
అజాగ్రత్తగా ఉంది. బహిరంగ యుద్ధంలో రామరాజును ఓడించలేమని భావించిన నిజాం షా, కుతుబ్ షాలు శాంతి కోసం అభ్యర్థిస్తున్నట్లు నటించి దండయాత్రలో తాము ఆక్రమించుకున్న ప్రదేశాలు తిరిగి ఇచ్చివేస్తామని సందేశాన్ని పంపారు. దాన్ని రామరాజు పూర్తిగా నమ్మారు. వారి శాంతి అభ్యర్థనను విశ్వసించిన రామరాజు తన సైన్యం శిబిర రక్షణలో నిర్లక్ష్యం చూపాడు. ఇదే అదునుగా భావించి అలీ ఆదిల్ షా ఇతర ముస్లిం రాజులతో చేరి రామరాజుపై కుట్రపూరితంగా దాడి చేశాడు. ఈ దాడిని ఎదుర్కోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేకపోయినప్పటికీ రామరాజు శత్రువును ధైర్యంగా ఎదుర్కొన్నాడు. మకుటధారి తన క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ వెన్ను చూపకుండా శత్రువులతో పోరాడాడు. విజయం రామరాజునే వరించినట్లు కనిపించింది. అయితే ఆ రోజు జరిగిన 2 సంఘటనలు అదృష్టాలను తారుమారు చేశాయి. మొదటిది, రామరాజు సైన్యంలోని 2 మహమ్మదీయ ప్రముఖులు 1,50,000 మంది సైన్యంతో రామరాజును వదిలి ముస్లిం రాజుల పక్షంలో చేరిపోవడంతో యుద్ధంలో అతి ముఖ్యులైన ఆ 2 ద్రోహులైన సేనానులు తమ సైన్యాలను తమ రాజుకే ఎదురు తిరిగి అతని సైన్యంలో గందరగోళం సృష్టించారు. రామరాయలు తన అధికారుల అభ్యర్థనలను పెడచెవిన పెట్టి స్వయంగా హౌదా మీద నుండి శిబిక పైకి మారి యుద్ధాన్ని పర్యవేక్షించసాగాడు. నిజానికది చాలా ప్రమాదకరం. అనుకున్న పద్ధతిలో దాడి కొనసాగకపోతే శీఘ్ర పలాయనం సాధ్యం కాదు. ధైర్య సాహసాలున్న రామరాయలు 96 ఏళ్ల వయసు వాడే కానీ 30 ఏళ్ల యువకుడి ధైర్య సాహసాలున్న మనిషి. ముసల్మాన్ చక్రవర్తులు తన ముందు పిల్లలని, మరి కాసేపట్లో వాళ్ళు వెనుదిరగడం ఖాయమని అతడు భావించాడు. ఈ భీకరమైన పోరులో 2 వైపులా చాలామంది నేలకూలారు. ఈ సమయంలో రామరాయలు తన బలగాలను ప్రోత్సహించాలన్న అభిప్రాయంతో తన శిబిక నుండి దిగి మణిమాణిక్య ఖచ్చితమైన సింహాసనంపై ఆసీనుడయ్యాడు. ఆ సింహాసనం స్వర్ణంతోనూ అంచులపై ముత్యాలతోనూ బుటేదారి పనిచేయబడినది. దానికి ముదురు ఎరుపు ముఖముల్ చాందనీగా ఏర్పాటు చేయబడి ఉంది. ఆ సింహాసనంపై ఆసీనుడై తన కోశాధికారిని పిలిపించి తన చుట్టూ కుప్పలుగా ధనరాశులు పోయవలసిందిగా ఆదేశించాడు. ఆ ధనాన్ని వీరోచితంగా పోరాడిన సైనికులకు బహూకరించాలని నిర్ణయించుకున్నాడు. ఇంతలో సమీపంలోని మహమ్మదీయుల ఫిరంగి దళం సంచుల కొద్దీ రాగి నాణాలను దట్టించి పేల్చడంతో దాడి మహా వినాశకరంగా పరిణమించింది. ఆ దాడిలో రామరాయల చుట్టూ ఉన్న 5,000 మంది విజయనగర సైనికులు మృతి చెందారు. ఈ గందరగోళంలో మహమ్మదీయులకు చెందిన 5,000 మంది అశ్విక దళము రామరాయల వైపు రాగా రామరాయలు తాను కూర్చున్న సింహాసనం నుండి లేచి తన శిబికలోకి మారాడు. ఇంతలో నిజాం షాకు చెందిన ఒక మత్తగజము రామరాయల వైపు దూసుకు వచ్చింది. శిబిక వాహకులు భయకంపితులై శిబికను నేలపై పడివేసి పారిపోయారు. నేలపై పడ్డ రామరాయలు లేచి తన గుర్రాన్ని అధిరోహించే లోపే ముస్లిం సైనికులు అతన్ని బందీ చేశారు. ఫిరంగి దళం నాయకుడు హుస్సేన్ బందీ అయిన రామరాయలను నిజాం షా ఎదురుగా ప్రవేశపెట్టగా రామరాయల తలను తక్షణం నరకవలసిందిగా నిజాం షా ఆదేశించాడు. ఆ తరువాత నరికిన తలను బల్యానికి గుచ్చి హిందూ సైనికులకు కనిపించే విధంగా ప్రదర్శించారు. ఆ దృశ్యాన్ని చూసిన విజయనగర సైనికులు పారిపోసాగారు. పారిపోతున్న విజయనగర సైనికులను ముస్లిం సేనలు ఊచకోత కోశాయి. ఆ ఊచకోత సంఘటనలో 1,00,000 మంది విజయనగర సైనికులు మరణించారు. ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉందంటే యుద్ధభూమి ప్రక్కన ప్రవహించే కృష్ణానది నీరు ఎరుపు రంగు పులుముకుంది. రామరాయల మరణ వార్త విజయనగరంలో తన చంద్రశాలలో ఉన్న రామరాయల గౌరవనీయ మాతృమూర్తికి చేరింది. ఆ వార్త వినగానే ఆమె అపార దుఃఖంలో మునిగిపోయి బెల్లాహారం తిని తన జీవితానికి ముగింపు పలికింది. రామరాయల 3 భార్యలు తమ ఆభరణాలు, వస్త్రాలు, విలువైన రాళ్లు తాపిన నగలు, జడ బంగారులు, సిస ఫైలులు, ముత్యాల హారాలు యజ్ఞ పురుషునిలో నిహితమై ఉన్న పరమాత్మనికి సమర్పించారు. అదేవిధంగా బెల్లాహారం సేవించి తమ శరీరాల నుండి విముక్తి పొందారు. ముస్లిం సేనలు విజయనగరాన్ని చేరుకొని మహోజ్వలంగా చరిత్రలో వెలిగిన ఆ నగరాన్ని సర్వనాశనం చేశారు. అంతటితో విజయనగర వైభవం అంతరించిపోయింది.